నేను మీ శోభ. ప్రభుత్వ స్కూల్స్ లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. పాఠశాల విద్యా బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతూ తొలుత పాఠశాలలను లీక్ ప్రూఫ్ గా మార్చాలని, ప్రభుత్వ స్కూళ్లలో బెంచీలు ఏర్పాటు చేసి మంచినీరు, టాయిలెట్స్ వంటివి పూర్తి స్థాయిలో కల్పించి కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని, అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇంటర్నల్ అసెస్మెంట్ చేసే ప్రక్రియను అధ్యయనం చేయాలని ఆదేశించారు. తాను ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, అకనంబట్టు హైస్కూళ్ల పనితీరు బాగుందని తెలిపారు. శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా కాపీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ తో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. శ్రీకాకుళం స్కూల్లో కేవలం 50,000తో అక్కడి టీచర్లు తరగతి గదులను బాగు చేసుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసిన ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ఎందుకు తగ్గిపోయారని, లోపం ఎక్కడుందో తెలుసుకుని సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరూ భాగస్వాములం అవుతామని తెలిపారు. స్కూళ్లలో ఫలితాల మెరుగుదలపై ప్రతి క్వార్టర్ కు సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతంపై చర్చించారు. కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే నిరుద్యోగ యువతకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. త్వరలో అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. వెంకటేశ్వరుని లడ్డూ కల్తీ విషయమై చంద్రబాబును విమర్శించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని మహానైవేద్యమైన లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు రాజకీయ దుర్బుద్ధితో మాట్లాడిన మాటలపై మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శనివారం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నరసనపేట నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు అలా మాట్లాడారని దుయ్యబట్టారు. ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆయన పూజలు చేపట్టారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు మానుకోవాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా పోలాకి మండలంలోని పిన్నింటిపేట గ్రామంలో, అలాగే సారవకోట మండలంలోని బుడితి గ్రామంలో, జలుమూరు మండలంలోని అల్లాడ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పార్టీ కేడర్తో కలిసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నరసనపేట ఎంపీపీ ఆరింగి మురళీధర్, జడ్పీటీసీ చింతురామారావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కోరాడ చంద్రభూషణ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యనందు భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలను ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో బ్రిటిష్ పరాయి పాలకుల బానిస సంకెళ్ల విముక్తికై సాగిన వీరోచిత స్వతంత్ర ఉద్యమంలో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ 23 సంవత్సరాల యవ్వన ప్రాయంలో ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులకు వ్యతిరేకంగా సమసమాజ నిర్మాణం కోసం అమరులైన విప్లవ వీర కిషోరాల స్ఫూర్తితో ఏఐవైఎఫ్ పోరాటం చేస్తుందని అన్నారు. అందరికీ నైపుణ్యం కలిగిన విద్య, మెరుగైన వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం ఏఐవైఎఫ్ పోరాటం చేస్తుందని, 18 సంవత్సరాలు ఉన్న యువతీ యువకులకు జాబ్ ఆర్ జైల్, పనైనా చూపండి లేదా తిండైనా పెట్టండి అనే నినాదంతో ఏఐవైఎఫ్ ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అంతరాలు, అసమానతలు లేని సమాజం కోసం భగత్ సింగ్ వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మహేష్, స్టీఫెన్, వసంత్ కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా కొత్తూరు గ్రామానికి చెందిన రట్టి అప్పన్న బుధవారం సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడి గల్లంతైన విషయం తెలిసిందే. అయితే రెట్టి అప్పన్న మృతదేహం శనివారం కవిటి మండలం ఒంటూరు సముద్ర తీరానికి చేరుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి
శవ పంచనామాకి సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా పూజలు నిర్వహించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు సనాతన ధర్మం పరిరక్షణకు ఐక్యంగా కదలాలి అని ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అత్యంత మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కళేబరాల కొవ్వును వాడడం లాంటి దుర్మార్గానికి పాల్పడటంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా రణస్థలం మండలం గిరివానిపాలెం గ్రామంలో పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావంగా హెచ్చర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు హోమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు, జనసేన జిల్లా అధ్యక్షులు పిషిని చంద్రమోహన్, జనసేన నాయకులు వడ్డాది శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న కాలనీలతో ప్రజలు పూర్తిగా దగాపడ్డారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ దుయ్యబట్టారు. రూరల్ మండలంలోని వాకల వలసలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీల్లోని ఇళ్లను ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల ఇంటి కలను నెరవేర్చేందుకు ఇళ్లను మంజూరు చేస్తే అది గత ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ₹1 మాత్రమే ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిందని వివరించారు. దీంతో కాలనీల్లో కనీస వసతులు కూడా కల్పించకుండా వైసీపీ మోసకారి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా దగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు కాలనీలను పరిశీలించి ప్రజలకు భరోసా కల్పించాలని ఎమ్మెల్యేలకు సూచించారని వివరించారు. మార్చిలోగా ఇళ్ల బిల్లులను పూర్తి స్థాయిలో చెల్లిస్తామని తెలిపారు. 2014-2019 మధ్య కాలంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ పేరుతో తాము ఇళ్లను మంజూరు చేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని జగనన్న కాలనీలుగా పేరు మార్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించినట్టుగా చెప్పుకుని 5 ఏళ్ల వైసీపీ పబ్బం గడిపిందన్నారు. అయితే పేదల కష్టాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు మన ఇళ్లు మన గౌరవం పేరిట జగనన్న కాలనీల్లో అసంపూర్తిగా నిలిచిన ఇళ్లను పూర్తి చేసుకునేందుకు లబ్దిదారులకు బిల్లులు చెల్లించేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఆయా కాలనీల్లో మెరుగైన సౌకర్యాలు అందచేయటమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన అంతా అవినీతిమయమని చివరకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కూడా వదల్లేదని విమర్శించారు. కల్తీ నెయ్యిని కిలో ₹350కే కొనుగోలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టిడ్కో ఇళ్ల లబ్దిదారులు జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళితే ఆ ఇళ్లు చంద్రబాబు మంజూరు చేశారని ఆయన వద్దకే వెళ్లాలని చెప్పారని గుర్తు చేశారు. కానీ తాము మాత్రం ఇప్పుడు జగనన్న కాలనీలోని ఇళ్లను కూడా నిర్మించేందుకు సిద్దమయ్యామని వివరించారు. గతంలో దుష్ప్రచారం చేశారు, మేము పథకాలను ఆపేస్తాం, ఈ ఇళ్లను ఆపేస్తామని. ఈ రోజు మీకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో అవన్నీ కొనసాగిస్తామని ఆ కొనసాగింపుగా ఈ రోజు ఈ కార్యక్రమం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా దీని మీద వెచ్చించలేదు. మొత్తం దగా చేసి ప్రజలను మోసం చేసి మౌలిక వసతులు లేదు. ఈ కాలనీలో దాదాపు 150 ఫ్యామిలీలు దిగాయి ఆల్రెడీ. కనీసం వీళ్ళకి వర్షం వస్తే నడ్డానికి రోడ్డు లేదు, డ్రైన్ లేదు, వాటర్ లేదు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఎక్కడికక్కడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే నట్టేట ముంచేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అందుకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, మీరందరూ ఎప్పటికైనా ఈ కల్లబొల్లి మాటలు అతను నమ్మొద్దు. ఈసారి వస్తే తిప్పుకొట్టండి. మీరు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. మీ అందరి ఈ మౌలిక వసతులు అన్ని కూడా తీరుస్తాం. గతంలో టిడ్కో ఇల్లు కోసం పేదవాళ్లు వడ్డీకి వాడుకొని ₹1,00,000 కట్టి టిడ్కో ఇల్లు కోసం వెళ్తే మీరు మాకు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి అడగమని చెప్పిన పరిస్థితి. గవర్నమెంట్ లో అకౌంట్ లో వేస్తే చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇస్తాం? ఇప్పుడు మీ అందరూ మాకు వచ్చి అడుగుతున్నారు, మీరు వెళ్లి జగన్ రెడ్డికి పులివెందుల ఎమ్మెల్యేకి అడగండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము అలాంటి దగాకోరు మాటలు అలాంటి పనికిమాలిన దౌర్జన్య పనులు గట్రా మేము చెయ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం. ఈ కాలనీలన్నీ బాగు చేస్తాం, మీకు మౌలిక వసతులు కల్పిస్తాం. మీ ఇల్లులు పూర్తి చేయని వారందరూ కూడా త్వరితగతిన పూర్తి చేయండి. మేము మీకు పూర్తిగా ప్రతి రూపాయితో సహా మార్చి లోపలే బిల్లులన్నీ చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఇది చంద్రబాబుకు జగన్ రెడ్డికి మధ్య తేడా అని వివరించారు. కార్యక్రమంలో కమిషనర్, మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి శనివారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. భాద్రపద బహుళ ఏకాదశిని పురస్కరించుకుని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు.
విద్యా బోధనలతో సంతృప్తి పరచాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు విజయభాస్కర్ స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి సంయుక్త సంచాలకులు విజయభాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వీధిలోని పాఠశాలను సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాఠశాల తనిఖీలో విద్యపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. తనిఖీలకు వచ్చేవారిని గౌరవ మర్యాదలతో కాకుండా విద్యా బోధనలపై సంతృప్తి పరచాలన్నారు. భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని ఉపాధ్యాయులంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కష్టపడి పనిచేసే సామర్థ్యంతో తనిఖీలకు వచ్చేవారిని సంతృప్తి పరచాలన్నారు. ఉపాధ్యాయులు అటెండెన్స్, విద్యార్థుల అటెండెన్స్, సమయపాలన పాటించాలని తెలిపారు. నాణ్యమైన విద్య అందించి 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. విద్యా క్యాలెండర్, స్వర్ణాంధ్ర పోటీలు, స్వర్ణాంధ్ర సర్వే, స్వర్ణాంధ్ర సంగ్రహం తయారీ, పాఠశాల భద్రత, మధ్యాహ్న భోజనం, పాఠశాల ప్రొఫైల్స్, పని సర్దుబాటు, స్కూల్ కాంప్లెక్స్ల రీఆర్గనైజేషన్, పీఎంశ్రీ పాఠశాల, నవోదయ ప్రవేశం, దసరా సెలవుల్లో విద్యార్థులను ఆకట్టుకోవడం తదితర అంశాలపై వివరించారు. అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ అలీఖాన్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంటుందనే అంశాలపై వివరించారు. డిప్యూటీ డీఈఓ విజయకుమారి విలియమ్స్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు పాటించాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సమావేశంలో డిప్యూటీ డీఈఓలు ఆర్ విజయకుమారి, విలియమ్స్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానందుడు యావత్ ప్రపంచ యువతకు స్ఫూర్తిదాతగా నిలిచారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని మునసబుపేటలో ఉన్న గురజాడ గాయత్రి కళాశాలల్లో జిల్లా యువజనోత్సవాలు సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, నరసనపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని, యువశక్తిని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానందుడు యువతరానికి రోల్ మోడల్ అని అన్నారు. తన ఒక్క మాటలతో యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. జనవరి 12న వివేకానందుని జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజనోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించడం అభినందనీయమని తెలిపారు. జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో విద్యార్థులు బాగా రాణించి జాతీయ స్థాయి యువజనోత్సవాలకు అర్హత సాధించి జిల్లా కీర్తిని చాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకత, నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు యువజనోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను చాటేందుకు ఈ యువజనోత్సవాలు ఉపయోగపడతాయని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతులను అలరించారు. కార్యక్రమంలో నర్సనపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, కళాశాల యాజమాన్యం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలిపిన పిశుని చంద్రమోహన్, ప్రజలందరి ఆరాధ్య దైవం, ప్రపంచం మొత్తం భక్తి శ్రద్ధలతో కొలుస్తున్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో గౌరవంగా, అభిమానంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ మనం తీసుకుంటున్న ప్రసాదాన్ని, జంతువుల వ్యర్థ పదార్థాలతో కలిసిన నెయ్యితో తయారు చేసిన లడ్డూలను ప్రజల మనోభావాలను దెబ్బతినేలా వ్యవహరించిన అధికారులను, రాజకీయ నాయకులని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను సంఘీభావంగా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థల మండలం గిరివానిపాలెం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిశుని చంద్రమోహన్, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త విశ్వక్సేన్, పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ఆలయాన్ని శుభ్రపరిచి దర్శనం చేసుకుని అనంతరం లలితా వెంకటేశ్వర స్వామి హోమాన్ని నిర్వహించి ముఖ్య నాయకులందరికీ ఆశీర్వచనం చేస్తూ జనసేన పార్టీ దినదిన అభివృద్ధి జరగాలని, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఎన్వీఆర్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అర్జున్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి తదితరులు హాజరయ్యారు. హమాలీలకు ఎగుమతి కూలీ రేటు 9 రూపాయలకు పెంచాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొండలరావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఐఎంఎల్ డిపోలో సిఐటియు ఆధ్వర్యంలో టి రామారావు అధ్యక్షతన హమాలీల సమావేశం నిర్వహించారు. సమావేశ ప్రారంభానికి ముందు సీతారాం ఏచూరి మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ హమాలీలకు ఎగుమతి కూలీ రేటు 2023 నవంబర్ నుండి పెంచలేదన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని ధరలు 200% పెరిగాయని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీలకు ప్రస్తుతం చెల్లిస్తున్న ఎగుమతి కూలీ రేటు ₹7.35 నుండి ₹9 పెంపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హమాలీలకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. హమాలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.
పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. సంవత్సరానికి 2 జతల యూనిఫారాలు ఇవ్వాలని, పని ప్రదేశంలో విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీలందరికీ ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీబీసీఎల్ హమాలీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారాజు, స్థానిక నాయకులు రాము, ఎన్ రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులతో స్వచ్ఛ సంకల్పం మరియు డ్రగ్స్ పై అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ ఉత్తర్వుల మేరకు మాదక ద్రవ్యాలు పూర్తి స్థాయిలో అరికట్టాలనే ముఖ్య లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో విద్యార్థులతో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి పోలీసు వారి సహకారంతో డ్రగ్స్ ఎక్కువగా వినియోగిస్తున్న ప్రాంతాలను గుర్తించి అటువంటి ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, పరిణామాలపై అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగిన గంజాయి వినియోగిస్తున్న యువతిని గుర్తించి వారిలో మార్పు తెచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం చేపడతామని తెలియజేశారు. ఇదివరకు మాదక ద్రవ్యాలు వినియోగించి వారిలో మార్పు కొరకు డీ అడిక్షన్ కేంద్రాలకు వెళ్లిన వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడతామన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రత్యేక పూజలు నిర్వహించిన టెక్కలి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ పేరాడ తిలక్. శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కల డివిజన్ కేంద్రం ఇందిరాగాంధీ సమీపంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల గత కొద్ది రోజులుగా జరుగుతున్న తిరుమల లడ్డూ వ్యవహారంపై దుష్ప్రచారాన్ని ఖండిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భగవంతుడు మంచి బుద్ధి కల్పించాలని కోరుతూ టెక్కల నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ పిలుపు మేరకు 4 మండలాల నుంచి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ స్వార్థం కోసం కలియుగ దైవం, ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరియు లడ్డూ ప్రసాదాన్ని డిక్లరేషన్ పేరుతో జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మండిపడ్డారు. లడ్డూ వివాదం పేరుతో దేశంలో ఉండే మతాల మధ్య, కులాల మధ్య రాజకీయ లబ్ధి కోసమే చిచ్చులు పెట్టి రెచ్చగొట్టి మత విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన ఇతర పార్టీలు కూడా దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు వత్తాసు పలకడం సబబు కాదని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా తిరుమల లడ్డూ వ్యవహారంపై దుష్ప్రచారం ఆపి తిరుమల దేవస్థానం యొక్క ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపైన ఉందని, దానికి అనుగుణంగా ప్రజా పరిపాలన సాగించడం కోసం ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వనిత మండలం బ్రిడ్జిని పరిశీలించిన నర్సనపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి మరియు గొండు శంకర్. గారా వనిత మండలం బ్రిడ్జిని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 72 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించి 70% పనులు పూర్తి చేసిన తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 1% పని కూడా చేయకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని వదిలేశారని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి మరియు గొండు శంకర్లు అన్నారు. మళ్లీ ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినందున గారా వనిత మండలం బ్రిడ్జికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వాళ్ల సహకారంతో పనులను పునఃప్రారంభించి కొద్ది నెలల్లోనే ప్రజలకు బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తామని ఇరువురు శాసనసభ్యులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చాపురం శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. శనివారం ఇచ్చాపురం శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనల మేరకు స్కూల్ చైర్మన్ కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర 2047 మీ విజన్ మా మిషన్ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మిద్దాం అనే కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన, ఉపన్యాసాలు, డిబేట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు స్కూల్ చైర్మన్ కృష్ణమూర్తి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ మేనేజర్, ఉపాధ్యాయులు సురేఖ పట్నాయక్, సునీత తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.